హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మన ఇండియాలో నథింగ్ ఫోన్ నుంచి మూడో మొబైల్స్ అంటే నథింగ్ ఫోన్ 2A అనే మొబైల్ బడ్జెట్లో ఒక మొబైల్ లాంచ్ చేశారు. ఫస్ట్ మనకి మొబైల్ ప్రైస్ అయితే హైప్ చేశారు, చాలామంది హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పి అనుకున్నాం కానీ బట్ ప్రైస్ అయితే మాత్రం మంచి అగ్రెసివ్గా తీసుకొచ్చారనమాట. ఇది మాత్రం హైలైట్. నథింగ్ ఫోన్ అనగానే చాలామంది డిసప్పాయింట్ కలిగించేటట్టు చాలా ఉన్నాయి అన్నమాట ప్రైజ్ విషయంలో. ప్రీవియస్ మోడల్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ అనే మొబైల్ మనకి 45,000 కానీ 40,000 తీసుకొచ్చారు. విత్ ఇన్ 2 monthsలోనే మనకి 35,000 తీసుకొచ్చారనమాట. సో మీరే ఆలోచించండి ప్రైస్ ఎంత డ్రాప్ అవుతుందో అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ నథింగ్ ఫోన్ 2A అనే మొబైల్ మన ఇండియాలో బడ్జెట్లో అంటే 25,000 బిలోలో ఈ మొబైల్ లాంచ్ చేశారనమాట. బట్ ఈ మొబైల్ ఎవరు కొనాలి, సో ఎవరు కొనకూడదు, లేదా ఈ మొబైల్ ఎవరు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఏంటి, అసలు దీంట్లో కాన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రోస్ ఏమైనా ఉన్నాయి ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతానికి ఉన్న బడ్జెట్లో, ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో, మార్కెట్లో ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో నిలవగలదా లేదా, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఒకవేళ ఈ మొబైల్ కొందాం అనుకుంటే మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు ఒక అవగాహన వస్తుంది ఈ మొబైల్ కొనాలా లేదని చెప్పి. ఎండ్ వరకు చూస్తే కనుక మీకు అవగాహన వస్తుంది అనమాట. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్, నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం వీళ్ళు ఎక్కడ తగ్గరనమాట. ఒక యూనిక్గా అనిపిస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. ఫ్రంట్ పంచల్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు కనిపిస్తుంది, సర్కిల్ రూపంలో ఉందన్నమాట. మిడిల్ రేంజ్లో ఉందన్నమాట. ఇది వచ్చేసరికి చుట్టూ మనకి లైట్స్ కనబడుతుంది. 3 లైట్స్ మనకి LED లైట్స్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ లైట్స్ మనకి నోటిఫికేషన్ కానీ ఛార్జింగ్ కానీ కొన్ని నోటిఫికేషన్ మనకి బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది ఈ లైటింగ్ అనేది. సో లైటింగ్ అనేది మనకి తక్కువ తీసుకొచ్చారు ఎందుకంటే బడ్జెట్లో కాబట్టి. సో లైటింగ్ అయితే కనుక వీళ్ళు స్కిప్ చేయలేదు కానీ తీసుకొచ్చారనమాట. డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం ఒక యూనిక్గా అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఫ్రంట్ మనకి కార్నింగ్ గుర్గస్పై సపోర్ట్ చేస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. ఎందుకంటే ఆ ప్రైస్ మీట్లో మనం అల్యూమినియం ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇది ఫ్లాట్ డిస్ప్లే అనమాట, కర్వ్ డిస్ప్లే కాదు. సో బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. ఇది మన 2 కలర్స్తో వస్తుంది, బ్లాక్ అండ్ వైట్. అంత మించి వేరే కలర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయరు. అండ్ 190 grams వస్తుంది. ఇంకోటి చెప్పండి, మనకి IP54 డస్ట్ అండ్ ఫ్లాష్ ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. వీళ్ళు ఎక్కడ ఏది స్కిప్ చేయలేదు. మనకి IP రేటింగ్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ క్వాలిటీ బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. ఇందులో వచ్చేసరికి 4 star రేటింగ్ ఇవ్వచ్చు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ క్వాలిటీ విషయంలో. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 6.7 inch ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ ఎంబ్లిస్తో వస్తుంది. 10-bit కలర్స్తో వస్తుంది. డిజిటల్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 1300 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. కొన్ని మొబైల్స్ అయితే కనుక మనకి డిస్ప్లే క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయట్లేదు. బట్ వీళ్ళు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ AMOLED డిస్ప్లే కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా పంచి కనిపిస్తూ ఉంటాయి AMOLED డిస్ప్లే కాబట్టి. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ మీరు ఏ కంటెంట్ చూసినా సరే మనకు బ్రైట్గా అండ్ స్పీకర్స్ ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. బట్ ఇది ఫ్లాట్గా ఉంటుంది. గేమ్స్ ఆడేవాళ్ళకి అయితే కనుక ఇది కొంచెం బెటర్ అవుతుంది. నార్మల్ మల్టీమీడియా చూద్దామని సరే బెటర్ అవుతుంది అనమాట. సో నో ప్రాబ్లం. డిస్ప్లే వైజ్ అయితే కనుక మనకి ఎటువంటి నెగిటివ్ థింగ్స్ లేవన్నమాట. కొంతమంది కర్వ్ డిస్ప్లే ఇష్టపడతారు, బట్ వాళ్ళకైతే కనుక ఇది ఇష్టపడరు. బట్ ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడాలి, దీనికి బాగా ఇష్టపడతారు అనమాట. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఆల్వేజ్ అండ్ డిస్ప్లే కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. సో అన్నీ మనకి ఇందులో ఉన్నాయి. డిస్ప్లే వైజ్ అయితే కనుక మనకి ఎటువంటి నెగిటివ్ థింగ్స్ లేవు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది మేటిక్ ప్రాసెసర్ 7200 అల్ట్రా ప్రాసెసర్, 4nm ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగుంటుంది. గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. సో నో ప్రాబ్లం. 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది. ఇందులో మనకి డెడ్ స్లాట్ అంటూ ఏమీ లేదు. డ్యూల్ సిమ్ కార్డ్ వేసుకోవాల్సింది. అండ్ 14తో వస్తుంది కాబట్టి సో లేటెస్ట్ వాయిస్ ఇది వచ్చేసరికి. వాయిస్ అంటే మనకు గుర్తొచ్చేది మనకి నథింగ్ అనేది మనకి వాయిస్ చాలా బాగుంటుంది అనమాట. అప్డేట్స్ కానీ లాంటి థింగ్స్ కానీ చాలా బాగుంటాయి. సో వాయిస్ అయితే కనుక నెగిటివ్ థింగ్స్ అంటూ ఏమీ లేవు ఇందులో వచ్చేసరికి. మెయిన్ ప్లస్ పాయింటే వాయిస్ అనమాట. నథింగ్ నుంచి వాయిస్ చాలా బాగుంటుంది. ఎటువంటి బ్లోడ్వేర్ కానీ ఏమీ ఉండదు. యాడ్స్ ప్లే అవ్వడం కానీ ఏమీ జరగదన్నమాట. చాలా బాగుంటుంది వాయిస్ పరంగా అయితే. సో లేటెస్ట్ ప్రాసెసర్ అండ్ లేటెస్ట్ ఓఎస్ కాబట్టి సో నో ప్రాబ్లం. గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. 8GB 1GB అనేది సరిపోతుంది మీకు. లేదు అనుకుంటే కనుక కొంచెం అమౌంట్ పెంచుకుంటే కనుక ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ కొంచెం పెంచుకోవచ్చు. సో నా విషయంలో ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. బ్యాక్ మనకు 2 కెమెరాలు ఉన్నాయి. 50 MP శాంసంగ్ సెన్సార్ అనమాట. అప్రోచ్ 1.7తో వస్తుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 MP
బ్యాక్ నుంచి 4K రికార్డింగ్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. శాంసంగ్ సెన్సార్ కాబట్టి చాలా బాగుంటుంది. సెన్సార్తో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఓఎస్ అనమాట. ఓఎస్ తగ్గట్టే మనకి సెన్సార్ బాగా ఉపయోగపడుతుంది. మీకు కొన్ని మొబైల్స్లో సోనీ సెన్సార్ ఇచ్చినా సరే మనకి ఓఎస్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి కెమెరా క్వాలిటీ మనకి అంతగా సెట్ అవ్వదు. బట్ ఓఎస్ మనకి కెమెరా సెన్సార్ మనకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు గూగుల్ పిక్సెల్ తీసుకోండి, అది బాగుంటుంది. అండ్ మనకి శాంసంగ్ సెన్సార్ చూసుకోండి, చాలా బాగుంటుంది. సో ఓఎస్ పరంగా మనకి చాలా బాగుంటాయి అనమాట ఇది వచ్చేసరికి. సో దాన్ని బట్టే సెన్సార్స్ అనేది మనకు డిసైడ్ చేయవచ్చు. సో శాంసంగ్ సెన్సార్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి. సెల్ఫీ 32 మెగాపిక్స్ సోనీ సెన్సార్ అనమాట. సో 32 మెగాపిక్స్ తీసుకొచ్చి చాలా ప్లస్ పాయింట్ చేశారు. ఎందుకంటే ఆ బడ్జెట్లో మనకి చాలా అరుదుగా ఉన్నాయి మనకి 32 మెగాపిక్స్ అనేది. చాలా వరకు 16 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. బట్ ఈ మొబైల్లో మనకి 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు కాబట్టి గుడ్. ఫ్రంట్ నుంచి 1080p 30 frames రికార్డ్ చేయొచ్చు అనమాట. వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో నథింగ్ ఫోన్లో ఇమేజ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ మనకి ఐఫోన్తో కానీ గూగుల్ ఫోన్తో కానీ పోటీ పడుతూ ఉంటుంది కొన్ని విషయాల్లో అయితే. సో కెమెరా క్వాలిటీ విషయంలో మాత్రం నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 40 watts ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు కానీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఛార్జింగ్ వీళ్ళు మనకి ఇంక్లూడింగ్ ఇవ్వట్లేదు. సో బ్యాటరీ మాత్రం 5000 mAh బ్యాటరీ ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 50% 25 minutesలో మనకు ఛార్జ్ అవుతుంది. అండ్ 1 hourలో మనకి 100% ఛార్జ్ అవుతుంది అనమాట. మీరు పర్వాలేదు, 1 day ఈజీగా వస్తుంది. ఈ ప్రాసెసర్కి ఈ బ్యాటరీ అనేది మనకి మీరు హెవీ గేమర్స్ అనుకుంటే మాత్రం 6 hours కానీ అండ్ 5 hours కానీ వస్తుంది అనమాట. ఛార్జ్ మనకి ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఇది కొంచెం మైనస్ అనిపించింది నాకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రైస్ గురించి మాట్లాడితే 8GB 100GB స్టోరేజ్ మనకి 23,390కే వస్తుంది. అప్రాక్సిమేట్లీగా 24,000 ప్లస్ మనకి ఛార్జర్ నాకు తెలిసి 1,500 రూపీస్ ఈజీగా ఉంటుంది. అంటే 25,400కే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి. ఒకవేళ మీ దగ్గర ఛార్జర్ ఉందనుకుంటే కనుక సో నో ప్రాబ్లం. బట్ వాళ్ళ కంపెనీ ఛార్జర్తో వాడితే కనుక రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం క్లెయిమ్ చేయడానికి సరిపోద్ది అనమాట. ఛార్జర్ అయితే మీరు సపరేట్ కొనుక్కోవాల్సిందే. సో ఇవి ఈ మొబైల్లో ఉన్నది. ఇప్పుడు ఈ మొబైల్ ఎవరు కొనాలి అనుకుంటే కనుక సో అందరూ కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. మీరు గేమర్స్ అయినా కొనుక్కోవచ్చు, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి అండ్ బ్యాటరీ బాగుండాలి అనుకునేది కనుక ఇది పక్కాగా కొనవచ్చు. ఎవరు కొనకూడదు అనుకుంటే కనుక మీరు ఓవర్ గేమ్స్ ఆడతాను, నాకు ఎనీ టైం గేమ్స్ ఆడుతూనే ఉంటాను, నాకు గేమింగ్ కోసమే కావాలి మొబైల్ అనుకుంటే మాత్రం అంత సపోర్ట్ చేయదు. మిగతా వాళ్ళందరికీ ఇది బెస్ట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అన్ని విషయాలు ఇది ఎక్కడ తగ్గలేదు. ఇక ప్రైస్ అంటారు మనకి 25,000కి ఇది ఉందన్నమాట. సో ఆ ప్రైస్ మీద చాలా మొబైల్స్ ఉన్నాయి. బట్ ఆ మొబైల్స్ అన్నీ కూడా మనకి కర్వ్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇది ఒక్కటి మాత్రం మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి పోకో F5. ఈ రెండు మాత్రమే మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఎందుకంటే గేమర్స్ వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టుకొని వీళ్ళు తీసుకొచ్చారనమాట. గేమర్స్ కనుకుంటే కనుక మీరు ఓవర్ గేమ్స్ ఆడితే కనుక మీరు మ్యాక్సిమం 40,000 పెట్టాల్సిందే. లేదు అనుకుంటే కనుక 25,000లో మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ బాగుంది, ప్రాసెసర్ బాగుంది, బ్యాటరీ కూడా బాగుంది. ఒక మైనస్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇంకా ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడితే నేను చెప్పిన 4 ప్లస్ పాయింట్, దాంతోపాటు ఓఎస్ కూడా ప్లస్ పాయింటే. ఓఎస్ చాలా బాగుంటుంది, అప్డేట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ వీటికి ప్లస్ పాయింటే. ఈ మొబైల్ కొనొచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఇన్ని రోజులకి నథింగ్ ఫోన్ నుంచి ఒక మంచి మొబైల్ 25,000కి లాంచ్ చేశారు. ఒకవేళ మొబైల్ కొందాం అనుకుంటే కనుక చాలా బ్రాండ్స్కి ఇది గట్టి పోటీ ఇచ్చినట్టే 25,000లో. ఎందుకంటే మనకి అక్కడ ఐక్యూ ఉంది, వివో ఉంది, వన్ప్లస్ ఉంది అండ్ మీకు మోటో ఉంది, శాంసంగ్ ఉంది. అన్ని బ్రాండ్ నుంచి ఖచ్చితంగా ఒక మొబైల్ ఉందన్నమాట. బట్ నథింగ్ ఫోన్ నుంచి మనకు లేదు, ఇప్పుడు మనకి యాడ్ అయ్యింది. సో ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ వరకు ఈ మొబైల్ మంచి సేల్స్ ఉంటాయన్నమాట. ఇంకా మనకి ఆఫర్స్ వస్తే కనుక ఈ మొబైల్ అనేది ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. మీకు ఛార్జర్ మనకి అప్పుడు ఆఫర్లో వచ్చేసరికి ప్లస్ చేస్తూ ఉంటారు. మొబైల్ ప్లస్ ఛార్జర్ తక్కువగా వస్తాయన్నమాట. ప్రస్తుతానికి ఇది లాంచింగ్ ప్రైస్ కాబట్టి మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. కానీ సో ఫ్యూచర్లో అయితే కనుక ఛార్జ్ మనకి సో తగ్గుతూ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి. ఈరోజు టాపిక్ ఇదనమాట. నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.